నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గతంలో సంతానం ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అనేవారు. ప్రస్తుత అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇద్దరు లేదా ముగ్గురు నినాదాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు రైతులను ఆదుకుని తీరుతామని హామీ ఇచ్చిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం అరెస్టుల పర్వానికి తెరలేపిందని మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్. జనాభాభివృద్ధి సిద్ధాంతాన్ని, మేనేజ్మెంట్ విధానాన్ని అర్థం చేసుకుని అధిక సంతానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఒక్కరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఒకప్పుడు ఇద్దరు ముద్దు అనేవారని, రాను రాను ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దుగా మారిందని, ఇప్పుడు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ అనే నినాదాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు ఆగవని, సంక్షేమ పథకాలపై ప్రభావం ఉండబోదని మంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వు కూడా వెలువడినట్లు మంత్రి గుర్తు చేశారు. విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన పోషణ్ పక్వాడా 2025 రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వెళ్ళి మీరు దగ్గరుండి చెప్పి వాళ్ళ తాలూకా దీవెనలు కూడా మీరు పొందుతున్నారంటే అతిశయోక్తి లేదు. నిజంగా వాళ్ళందరూ మిమ్మల్ని దీవిస్తున్నారు. చక్కగా మీరు అందరికీ ఇలా భోజనం చేయాలి, ఇలా తినాలి, ఇలా చేయాలి, మనం ఇస్తున్నటువంటి ఆహారాన్ని ఏ విధంగా వాళ్ళు తినాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి, మహిళలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మన మహిళా శిశు సంక్షేమ శాఖను ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు అన్ని రకాలుగా మనకి ఎక్స్ట్రా డబ్బులు అంటే మనకి నిధులు కూడా మనకు సమకూర్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు గారని మీకు ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే మనకి ఈరోజు బడ్జెట్లో ఎక్కువ అధిక మొత్తాన్ని కేటాయించారు అన్న. మనం ఈ మధ్యకాలంలో పాలు కానీ, గుడ్లు కానీ, బాల సంజీవని కానీ ఇట్లాంటివన్నీ కూడా పౌష్టికాహారం మనం గ్రామాల్లో అందరికీ సమృద్ధిగా ఇస్తున్నాము అన్న. బాలింతలకి, గర్భిణీలకి, చిన్నపిల్లలకి 0 to 6 పిల్లల వయసున్న వాళ్ళకి అందరికీ మనం ఇస్తున్నాము అన్న. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలు మేరకే మనం చేస్తున్నాం. ఆయన సూచన సలహా ఏంటంటే మహిళలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లు చదువుకుంటుంది, ఆ రాష్ట్రం అంతా చదువుకుంటుంది అని ఒక మంచి సూచన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. గౌరవ ముఖ్యమంత్రి వారి అన్నాలుగా మీరు అనుకుంటున్న గ్రాడ్యుయేట్ మీకు శాంక్షన్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వారి. మట్టి ఖర్చులు కూడా 15,000 ఇచ్చారు మీ అందరికీ కూడా. ఎందుకనంటే అందరూ చక్కగా పని చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. మీరు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. మీరందరూ మొదటి 1000 రోజుల మీద పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని 2వ పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోళ్ల గురించి బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు, ధరల గురించి రైతు సంఘ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ ఎక్కువగా నో బిడ్లు వస్తున్నాయని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిశాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నారు.
పొగాకు ఎక్కువగా నో బిడ్డింగ్ జరుగుతుందండి. రైతులు కష్టపడి ట్రాక్టర్లు తీసుకొచ్చుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతుంది. రైతులు బాగా ఇబ్బంది ఉంది. ఈరోజు కర్ణాటకలో మార్కెట్ కూడా ముగిసింది. రైతులు అపరాధ రుసుము లేకుండా ఎక్కువ సాగును కొనుగోలు చేయమన్నారు. అది ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంతకుముందు రైతులకు ఇబ్బంది అయినప్పుడు ఆ రోజు దామచల నారాయణ గారు మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. పోయినసారి 14 మంది రైతులకు ఇబ్బంది వస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో 2,000 రూపాయలు అదనంగా కేంద్రం నుంచి 1,500 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా 500 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంది కూడా మా ప్రభుత్వమే. ఈరోజు కూడా మార్కెట్ రేట్లు బాగానే ఉన్నాయి, కానీ నో బిడ్డింగ్ వస్తుంది. లో గ్రేడ్కి సమస్య ఉంది. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను. ఇక ఈడీ టొబాకో బోర్డు కొత్త నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. బయ్యర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయమన్నాం. కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో గతంతో పోల్చుకుంటే తక్కువ స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. ఆ కొనుగోలు కూడా శాతం పెంచాలనేది నేను ఈడీ బోర్డు అధికారులు ఆర్ఎంకి సూపరింటెండెంట్ చెప్పాను, ఈడీ గారికి కూడా చెప్పానండి. ఏదైనా పొగాకు రైతులకు నష్టం జరగకుండా ఆడుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో కూడా మేము చేసిన చరిత్ర ఉన్నాయి. గతంలో ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన లో గ్రేడ్, కానీ అప్పుడే అమ్ముకోకుండా వాళ్ళు వ్యాపారవేత్తల్లాగానే వచ్చే నెక్స్ట్ సీజన్లో అమ్మటం వల్ల రైతులు ఆ సంవత్సరంలో వచ్చినటువంటి లో గ్రేడ్ కొనుగోలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ మర్చిపోయి ప్రభుత్వాల మీద నిందలు వేయడం సరికాదని చెప్పి వారికి హితవు చెప్తాను. రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు లిక్కర్ స్కామ్ అంటూ రాజ్ కేసీ రెడ్డిలను అరెస్టు చేశారని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సూట్ కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో 3,000 కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి కోట్లాది రూపాయలు కమిషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్లించేందుకే ఈ తాజా అరెస్టుల డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈయనైనా మాట్లాడుతున్న నేనైనా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ అధికారైనా, ఆయన ఐపీఎస్ అధికారి డ్యూటీలో ఉండి డ్యూటీ చేసినా ఎవరినైనా అరెస్ట్ చేసి పారేస్తా. అంతే. ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తాను అనే పద్ధతిలో ఇవాళ నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఐపీఎస్ ఆఫీసర్ సీతారామ ఆంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు, జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని 3 అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు, ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశాడు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే. హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు ఆడిపోయారు. దొంగతనాలు చేసేవాళ్ళు లేరు. శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపీఎస్ ఆఫీసర్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒకరు. అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి, ఎందుకు కక్ష పెట్టారా నాకు అర్థం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవడైనా అరెస్ట్ చేసి లోపలేసేద్దాం, కక్ష కట్టేద్దామనే ఉద్దేశమా? వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం మంచి సమయాన్ని ఎన్నుకుంటారు చంద్రబాబు నాయుడు గారు.
ఎందుకంటే ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుంది అనుకోండి తనకు వ్యతిరేకంగా, అప్పుడు డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ చేస్తారు. కసిరెడ్డిని కూడా నిన్న అరెస్ట్ చేశారు. స్కాము లేదు, ఏమీ లేదు, దానిలో ఆయన అరెస్ట్ చేశారు. ఇవాళ జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు అరచేతులు వైకుంఠం చూపించేశాడు ప్రజలందరికీ కూడా. ఏదైతే అది ఇచ్చేస్తానన్నాడు అంతే. ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు. నా వల్ల కాదు, అప్పుడు ఏదో చేద్దాం అనుకున్నాం కానీ చూస్తే భయం వేస్తుంది, నేను చేయలేను అని చేతులు పైకేసేసాడు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? చంద్రబాబు అంతా దొంగ ఎవరు లేరు, అబద్ధాల కోరు, ఎన్నికలకు ముందు ఏదైనా చెప్తాడు, ఎన్నికల తర్వాత ఏది చేయడు అని జనం చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 11 మాసాలు అయిపోయి 12వ మాసంలోకి ప్రవేశిస్తున్నారు. సంవత్సరం గడుస్తూ ఉంది. సంవత్సరానికి పండగ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అది చేశాను ఇది చేశానని జనం కూడా పండగ చేస్తారు, పచ్చడి చేస్తారు జనం. ఒక్క హామీని కూడా నెరవేర్చనటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది అని ప్రజల్లో చర్చ జరుగుతుంటే, ఈ చర్చల్ని డైవర్ట్ చేయడం కోసం కసిరెడ్డిని అరెస్ట్ చేస్తారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేస్తారు. శ్రీకాకుళం జిల్లా బైరీ గ్రామంలో రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసమైన ఘటనలో పూర్తిగా విచారణ జరిపామని డీఎస్పీ వివేకానంద తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లారీ గుద్దడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించామని వివరించారు. సోషల్ మీడియాలో దీనిపై వచ్చిన పలు అంశాల పట్ల పూర్తిగా విచారించామని ఆయన పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. 20వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకి రైస్ మిల్లుకి వెళ్తున్నటువంటి ఒక లారీ నర్సన్పేటలో బయలుదేరి బైర్ జంక్షన్ నుంచి గంగమ్మ మోడర్న్ రైస్ మిల్ వెళ్తూ ఉండగా, ఈ బైర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని గంగమ్మ మోడర్న్ రైస్ మిల్కి వెళ్తుంటే ఈ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఆ జంక్షన్లో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ స్టాచ్యూ మరో ఒక 15 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. ఆ స్టాచ్యూని ఆ లారీ వెనక పార్ట్ ఇలా తగలడంతో స్టాచ్యూ ఇరిగి పడిపోయింది. వెంటనే లారీ డ్రైవరు ఈయన అని గుర్తించాడు. వెంటనే ఆ రైస్ మిల్లు అన్లోడ్ చేస్తున్నప్పుడు వెళ్ళి, సార్ ఇలాగూ నా లారీ తగిలి స్టాచ్యూ పడిపోయింది, నేను ఏం చేయాలి, మా ఓనర్ గారు చెప్పేయండి, మీరు దానికి ఏదో చేయండి సార్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఓపెన్గా లారీ అనేది గుద్దడం తగలడం మూలంగా స్టాచ్యూ పడిపోయింది అన్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రైస్ మిల్లు సాయికరణ్ ఓనర్ గారు కూడా వచ్చి పరిశీలన చేశారు. లారీ ఓనరు అనకాపల్లి జిల్లా చోడవరం ఊరికి చెందినటువంటి ఓనర్కి చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని రిపేర్ కూడా చేయించి మళ్ళీ పెట్టడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.